హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ఇంట్రెస్టింగ్ అండ్ గేమ్ ప్లే వీడియోకి మీకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఆడబోతున్నాం ద ఇంటర్నెట్ కెఫే సిమ్యులేటర్ అయితే ఆడబోతున్నాం. దానికన్నా ముందు ఇంకా ఎవరెవరైతే లైక్ చేసుకోలేదో త్వరగా లైక్ అయితే చేసుకోండి గైస్. ఇంకా అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో గాయస్. అసలు నేను ఏమైందంటే మంచిగా సూటు బూటు వేసుకొని మా చుట్టాల వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళానా. మా చుట్టాల్లో ఒక ఆయన ఏమన్నాడు మీరేనండి. ఏంటి బాబు, ఖాళీగా ఉండే బదులు ఏమైనా జాబ్ ఎత్తుక్కోవచ్చుగా, ఖాళీగా రోడ్ల మీద పడి తిరిగే బదులు. కాబట్టి గైస్ నేను డిసైడ్ అయింది ఏంటి అంటే బిజినెస్ పెట్టి మంచిగా డబ్బులు సంపాదించి మా మమ్మీ డాడీ పరువు నిలబెడతా. లెట్స్ గో గాయస్. ఇదిగోండి వచ్చేసాం. ఇంక స్టార్ట్ నొక్కితే ఇంకా స్టార్ట్ అయిపోద్ది. ఆడు అలా నవ్వినందుకైనా నేను డబ్బులు సంపాదించి వాడి ముందు షో ఆఫ్ చేస్తా. ఇంకా స్టార్ట్ అయితే నొక్కుదాం. ఓకే ఓకే కేఫ్ నేమ్ అంట, మై కేఫ్ అని ఉంది అక్కడ. కానీ మనం మరుస్తాంగా, కొంచెం కామెడీగా ఉండాలి, ఫన్నీగా ఉండాలి. కాబట్టి ఏం పెడదామంటే బిఓ బొంగు బొంగు బొంగులో నొక్కు. బొంగులో కేఫ్, బొంగులో కేఫ్. గాయ్స్ మన కేఫ్ నేమ్ వచ్చేసి బొంగులో కేఫ్. చూసారు కదా, చాలా ఫన్నీగా ఉంది కదా. మనతో తీసేస్తాం. చాలా ఫన్నీగా ఉంది, నాకు అర్థమైంది. మరి వీడియో కోసం ఫన్నీగానే పెట్టాలి. ఓకే ఇక్కడ లోడ్ అయితే అయిపోతుంది. వచ్చేసాం. ఓకే ఇప్పుడు ఏమైంది ఏంట్రా ఇది. ఓకే వచ్చేసింది. ఇక్కడ ఏదో రాసింది, దిస్ ఈజ్ ద హోటల్ రూమ్ యూ రెంటెడ్ అంట. ఏదో వచ్చింది కనిపోయింది. ఇట్స్ ఓకే. మనం అంట ఇందులో రెంట్ కొంటున్నాం అంట ఈ రూమ్లో. ఇదిగోండి ఇదే మన బెడ్. ఓకే ఓకే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దామంటే ఇదేంట్రా ఖాళీ రూమ్ ఇచ్చాడేంటి, అసలు ఇది ఎందుకు ఇచ్చినట్టు. సర్లేండి గైస్, మనకెందుకు. మనకు కావాల్సింది ముందు ఫుడ్ కావాలి. ఫుడ్ ఆడుందో. ఓకే ఎక్కడుంది, లే తప్ప. ఓ ఇదిగోండి గైస్, మన గేమింగ్ రూమ్ ఇక్కడే ఉంది. ఓకే వచ్చేసాం. మన ఫుడ్ ఎక్కడ ఉంది. ఓకే అక్కడ ఫ్రిడ్జ్లో ఉంది. ఫ్రిడ్జ్లో ఫుడ్ ఉంది, చూద్దాం. ఓకే గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పిజ్జా ఉంది, ఇంకా బన్ ఉంది, చాలా అయితే ఉన్నాయి. మనం పిజ్జా అయితే తినేద్దాం ముందు. ఓకే తినేసాం. ఇంకా అలానే డోనట్ అయితే వేసేద్దాం. ఓకే ఇక్కడ ఏదో టిన్ ఉంది, దీన్ని కూడా వేసేద్దాం. అది వేసాం. ఇంకా ఈ డోర్ అయితే మూసేద్దాం. ఇంకా వెళ్ళి మన కెఫే దగ్గరికి అయితే వెళ్ళి మన కెఫే ఎట్టుంది మంచిగా శుభ్రం చేసుకొని మంచిగా మన కెఫే అయితే పెట్టేసుకుందాం. ఓ బాత్రూమ్ గైస్. ఇప్పుడైతే వాళ్ళేమో, ఎందుకంటే మీరు చూసేస్తారు కదా, అందుకని బయటికి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఇదేం డోరు. ఓకే ఇదైతే లాక్ వేసి ఉంది గైస్, ఇది అసలు వెళ్ళట్లేదు. లాక్ వేసి ఉంది, అదిగోండి ట్రై చేస్తున్నా బట్ ఓకే ఓకే ఇదే అనుకుంటా బయటికి వెళ్ళే డోరు. ఇదేంది ఇరుక్కుపోయా రే ఇరుక్కుపోయారా రే. అబ్బాయి వచ్చా బయటికి. ఓకే తెరుద్దాం. ఓకే ఇదిగోండి గైస్ ఎదురుగా ఎవరితో రూమ్ ఉంది. ఆంటీ పప్పులు కూరలు ఏమైనా ఉన్నాయా. పోరా నా బట్ట. అమ్మో ఆంటీ కాదనుకుంటా గైస్, అక్క అనుకుంటా. రే పోతావా పోవా. పోతున్నాలే ఆంటీ. ఏంట్రా. ఏం లేదు అక్క, వెళ్తున్నాం. అమ్మో ఏంది గైస్ మరి ఎంత రూడ్గా ఉన్నారు. అది సరే కానీ మన కేఫ్ దగ్గరికి వెళ్దాం. అసలు మన రూమ్ నెంబర్ ఎంత 233. మరి 232 ఏమైందిరా. రూమ్ ఏది 232 రూమ్ లేదనుకుంటా గైస్ ఈ హోటల్లో. కరెక్టే అనుకోండి, ఎందుకంటే ఈ హోటల్ పేరే అడ్డమైన హోటల్, అందుకని అడ్డంగా ఉన్నాయి మొత్తం. సర్లే అండి ఇప్పుడు అది పక్కన పెట్టండి. ముందే ఎగ్జిట్ ఎట్ ఉంది. ఓకే ఇటే ఉంది గైస్ ఎగ్జిట్. ఇంకెళ్ళిపోదాం పదండి. మంచిగా వెళ్ళి ఇప్పుడు మన కేఫ్ యాడ్ ఉంది ఎతకాలి. మన కేఫ్ యాడ్ ఉందో మనకే తెలియదు. ఓకే ముందు డోర్ వేసేద్దాం. మళ్ళీ ఆ ఇంటి ఆర్డర్ వచ్చి తిడతాడు మళ్ళీ, ఎవడరా అది గేట్ వేయకుండా పోయిందని. ఓకే ఇక్కడ ఏమున్నాయి. ఓకే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే అమ్ముతున్నాడు వీడు. అంటే మన రూమ్లో తెచ్చిన ఐటమ్స్ కూడా వీడి దగ్గరే తెచ్చుంటాడు మన ఇంట్లో ఉండరు. ఈడవాడు కప్పలాగా ఎంతుకుంటా పోతాడు. సర్లేండి మనకెందుకు, ముందు మన కెఫే యాడ్ ఉందో ఎత్తుకుందాం. ఓకే ఏంటి గైస్ ఇక్కడ ఏదో షాప్ ఉంది, బొంగులో కేఫ్. గాయస్ ఇదే గైస్ మన కేఫ్, బొంగులో కేఫ్. మామూలుగా ఉండదు మన బొంగులో కేఫ్తోని. ఇక్కడ కారు ఏరియా అని ఉంది, అంటే మనం ఆర్డర్ చేసిన అక్కడికి వచ్చి పెడతాడేమో వాడు, అంటే డెలివరీ బాయ్. 1 మినిట్ రుకో జరా. రే ఏంట్రా ఈ చెత్త. మా ఇంట్లో కూడా ఎంత చెత్తను చూడలే గైస్ నేను ఎప్పుడు. ఇప్పుడు నేనే తుడుచుకోవాలి ఇదంతా. నా మెంటలు ఎక్కేస్తుంది. ఇచ్చి దీనమ్మ.
ముందు ఇది కాదు, నేను ఈ బొంగులో కేఫ్ని ఒకటి దగ్గర కొన్నా, ఆడిని తిట్టాలి. అసలు ఏంది గైస్ ఈ చెత్త తూడ్చి అమ్మాలని కూడా లేదు వాడికి. అంత పెద్ద ఎదవాడు అంటే అంత పెద్ద బద్ధకంగా తయారైండాడు. అసలు అనవసరంగా గైస్ టైం వేస్ట్ నాకు. అసలుకే నేను ఒక్క సెకండ్ వేస్ట్ అవుతే గంట సేపు బాధపడతా. సరేలేండి, ఇంకే ఎట్లా వాడికి ఫోన్ చేసి కూడా తిట్టలేం, ఎందుకంటే ఇప్పుడు ఈ కేఫ్ మంది, ఎందుకంటే వాడికి డబ్బులు కూడా కట్టేశా కాబట్టి ఇంకేం చేయలేం. ఫాస్ట్గా అయితే ఇదంతా క్లియర్ చేసేద్దాం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలిపేమున్నది. ఓకే గాయ్స్, ఓడవటం అయితే అయిపోయింది, మొత్తం క్లియర్ చేస్తా. అయినా సరే ఈడు అసలు ఓడవటం మాత్రం ఆపట్ల. అది గైస్ డెడికేషన్ అంటే. ఓకే గైస్, ఇక్కడైతే ఒక పోస్టర్ అయితే ఉంది. ఈ పోస్టర్ని ఎక్కడ పెడదామంటే ఇక్కడైతే పెడదాం, ఇక్కడ సెట్ చేద్దాం, ఎందుకంటే వచ్చే వాళ్ళకి అందరికి కంపడాలి కదా. ఓకే గైస్, ఇక్కడైతే సెట్ చేసేస్తున్నాం చీర. ఓకే, పెట్టేసాం అక్కడ. గాయస్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఓకే ఈ కంప్యూటర్లో అయితే కూర్చొని ఇప్పుడు పెద్ద టాస్క్ అయితే ఏంటంటే ఈ ఫ్లోర్స్కి వీటికి కలరింగ్ అయితే వేయాలి. అసలు వీటికి కలరింగ్ ఎట్టేపిస్తారో కూడా నాకు తెలీదు, కానీ ఒక్క విషయం అయితే తెలుసు, ఏంటంటే ఈ కంప్యూటర్లో ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ ద్వారా వేయచ్చు. ఏంటో ఆ యాప్ ఎక్కడ ఉంటుందో చూద్దాం. కానీ గైస్ మీరు ఇక్కడ ఒకటి గమనించారా, ఇక్కడ చూసుకున్నట్టయితే జమెజార్ అని ఉంది. అసలు మామూలుగా కాదు, ఇది కనుక అమెజాన్ వాడు చూస్తేనా ఊరేసుకొని మరీ వస్తాడు. సరేలేండి, అది పక్కన పెట్టేయండి. ముందు ఈ కలరింగ్ యాప్ ఎక్కడ ఉందో చూద్దాం. అసలు ఏడుందిరా బాబు. ఓకే గైస్, ఇక్కడైతే ఏదో యాప్ ఉంది, ఆ యాప్ అయినా కాదని చెప్పి చూద్దాం. ఇది కాదు గైస్, ఇందులో ఏదో గేమ్స్ ఉన్నాయి. మరి ఇది కాకపోతే ఇంకేంట్రా, ఇంకెక్కడే ఉందిరా బాబు. ఇంకా ఇది కాదు, ఇదేదో రెంటే షాప్ అంట, మనకెందుకురా బాబు. ఓకే గైస్, దొరికేసింది ఇది అనమాట. ఐసీ డిజైన్ ఏంట్రా బాబు. ఓకే, వాల్లోకి అయితే వచ్చాం. ఇక్కడ చాలా ఉన్నాయి, బట్ ఒక్కటి కూడా బాగాలేదు, అసలు ఏం బాగాలే గైస్. ఓకే, గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ ఏదో ఉంది కదా, అది కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది, దాన్ని అయితే వేసేద్దాం. ఓకే గైస్, ఆ బ్లూ కలర్ దాన్ని వాల్స్కి అయితే వేసాం. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఫ్లోర్స్కి వస్తే ఓకే ఇవన్నీ ఉన్నాయి, బట్ మనకైతే ఇదిగోండి ఇది సెకండ్ వన్ కనపడుతుంది కదా, ఆ సెకండ్ వన్ నచ్చింది, వేపిచ్చేసా. ఇంకా ఆ తర్వాత సీలింగ్లోకి వెళ్దాం. ఏంది సీలింగ్లో మరి ఇంత దారుణంగా ఉన్నాయి ఇచ్చి, ఏంది మరి చండాలం. ఓకే, ఈ లాస్ట్ వన్ ఏదో బాగుంది, దీన్ని వేపించేద్దాం. ఇంకా రైట్ గైస్ వేపించేసాను మొత్తం, ఇంకా ఆల్ ఫినిష్డ్. ఇప్పుడైతే చూద్దాం మరి ఎలా ఉందో. ఓకే, కింద అయితే ఇది బాగుంది, పైన బ్లూ కలర్, ఇంకా కింద వుడెన్, ఇంకా పైన కూడా వుడెన్, బాగుంది మొత్తం. ఓకే, ఈ రూమ్ కూడా మొత్తం బాగానే ఉంది, సూపర్ ఉంది. ఇంకేం చేయలేం గైస్, ఇంట్లో నుంచి 20,000 తీసుకొచ్చా ఒక బిజినెస్ పెడతా అని చెప్పి, అందులో అప్పుడే 2,000 ఎగిరిపోయినాయి పెయింటింగ్స్ కోసం. ఓకే గైస్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కంప్యూటర్ ఉంది కదా, ఈ కంప్యూటర్లో మళ్ళీ బొంగులో కెఫే కాబట్టి ఇందులో మనకి గేమ్స్ వచ్చేసి కొనాలన్నమాట. అంటే లైక్ ముందు ఏసీ అయితే పెడదాం, ఎందుకంటే ఏసీ కోసమే కొంతమంది అయితే వచ్చి ఆడతారు, అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నేనైతే చాలామంది చూసాను అలాంటి వాళ్ళని. ఇదిగోండి ఈ మిషన్స్ ఉన్నాయి కదా, ఈ మిషన్స్ కొనాలన్నమాట. ఈ మిషన్స్ కొంటే కస్టమర్స్ వచ్చి ఇందులో గేమ్స్ ఆడతారు. కానీ ఇప్పుడు మనం హై బడ్జెట్ అయితే కొనలేము, ఎందుకంటే మన దగ్గర అంత డబ్బులు అయితే లేవు. తెచ్చింది 20,000 కదా, అందులో ఒకటైతే కొనేసాం. ఆ తర్వాత ఇంకేం కొందాం, సరే ఈ పక్కదైతే ఒకటి ఉంది కదా ఆ ఎల్లో కలర్ది, దాన్ని కూడా కొనేద్దాం. ఓకే, అది చీప్గానే ఉంది, ఇది చీప్గానే ఉంది, పర్లేదు. కొంచెం మనకి చీపీ కావాలి, ఎందుకంటే ఇంకేం చేయలేము, మన దగ్గర ఎక్కువ డబ్బులు లేవు కదా, ఏం చేస్తూ ఉన్నది 20,000. ఓకే, ఇది కూడా అయితే పెట్టేశాను దాని కిందది, ఎందుకంటే అది కూడా కొంచెం చీప్ రేట్లో ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇందాక ఫస్ట్లో ఒకటి పెట్టా కదా, మళ్ళీ దాన్నే పెట్టేసా, ఎందుకంటే అదే చీప్ రేట్లో ఉంది, అన్నిటికన్నా అదే చీప్ అనమాట. ఓకే, ఒక ఫ్యాన్ అయితే ఆర్డర్ పెడదాం, ఎందుకంటే గైస్ ఇప్పుడు ఆ ఏసీ పెడతాము, ఆ ఏసీతో పాటు ఆ ఏసీ ఉంటుంది కానీ ఆ కూలింగ్ అనేది మొత్తం స్ప్రెడ్ అవ్వాలి కదా, దానికోసం మనకైతే ఫ్యాన్ కావాలి. సో ఇప్పుడు మన ఐటమ్స్ అంటే లైక్ ఆర్డర్ ఎక్కడ వచ్చిందో చూద్దాం, బయట వచ్చిద్దాం అనుకుంటా. ఇదేనా? ఇదే గైస్ పార్సల్స్. ఇంకా లేట్ చేయకుండా ఓపెన్ చేద్దాం. ఓకే, ఇందులో ఏమొస్తుందో. వెండింగ్ మిషన్ వచ్చింది. అయ్యో, అంతకుముందు వెండింగ్ మిషన్ అంటే రివైవ్లు, సోలో డేర్లు, ఇంకా అలానే మొత్తం అసలు విజిలిస్టులు అవి తీసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏం చేస్తాం, ఇంకా గేమ్స్ ఆడాల్సి వస్తుంది. ఓకే, ఇంకో పార్సల్ అయితే తీసుకుందాం. ఇప్పుడు ఇందులో వచ్చిద్దో కూడా చూద్దాం. ఇందులోనే మిషన్ వచ్చింది. ఇంకా
ఎయిర్ కండిషనర్ అవన్నీ ఆడున్నాయిరా బాబు. ఓకే ఇదైతే తీసుకుందాం. ఇందులో కూడా అదే అనుకుంటున్నా, అనుకున్నట్టే వచ్చింది. అసలు ఆ ఫ్యాన్లు ఆ ఎయిర్ కండిషనర్లు వచ్చాయో లేవో చూడాలి, లేకపోతే అన్నీ ఇయర్ ఆటం ఏంటి. ఓకే ఫ్యాన్ అయితే వచ్చింది, మరి ఎయిర్ కండిషనర్ యాడ్ ఉందో ఇప్పుడు చూద్దాం. ఓకే గైస్ ఇప్పుడు ఇందులో ఏమొచ్చిద్దో, ఇందులో అయినా ఎయిర్ కండిషనర్ వస్తే బాగుండు. ఓకే ఇది కూడా వెండింగ్ మిషన్ వచ్చి దీని అమ్మ. సర్లేండి ఇప్పుడు ఎయిర్ కండిషనర్ రాలేదనుకో ఇంకా జమెజార్ గాడిని ఎగిరెగిరిదంతా. ఇదిగోండి ఇదేనా ఎయిర్ కండిషనర్. ఇదే గైస్ ఎయిర్ కండిషనర్. అదిగోండి పేరు అయితే వచ్చేసింది. ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం. ఓకే ఇదే, కానీ ఇప్పుడు ఎన్ని సెట్ చేయాలంటే పెద్ద తతంగోరా నాయన. ముందైతే ఇది సెట్ చేద్దాం. సరేలేండి గైస్ మొత్తం ఇది సెట్ చేయాలి, చాలాసేపు పట్టిద్ది. ఎన్ని సెట్ చేసాక కలుసుకుందాం. లెట్స్ గో. ఓకే గాయస్ సెట్ అయితే చేసాం. ఇంకా ఏసీ కూడా అక్కడ పెట్టాం. ఇదిగోండి మొత్తం ఇక్కడైతే సెట్ చేసాం. ఇక్కడ మనకి సెల్సియస్ చూసుకుంటే మనకైతే తగ్గుతుంది అక్కడ. అదిగోండి అక్కడ రిమోట్లో కనపడుతుంది కదా. ఓకే 21. ఓకే తగ్గుతుంది, సూపర్ అసలు. కానీ హాల్ అంటున్నా సారీ కంప్యూటర్ రూమ్లోనే కొంచెం ఎక్కువ వేడిగా ఉంది. ఓకే ఓపెన్ అయితే చేసేద్దాం కెఫే. ఇప్పుడైతే చూద్దాం మరి కస్టమర్స్ ఎవరైనా వస్తారా రారా అనేది. ఇక్కడే వెయిట్ చేద్దాం, ఇక్కడే చూద్దాం ఇప్పుడు వస్తారా రారా అనేది. ఎప్పుడు వస్తారో ఈ కస్టమర్స్. ఓకే వచ్చేసారు గైస్. అదిగోండి ఇద్దరైతే వచ్చారు, అన్న తమ్ముళ్ళు అనుకుంటా. ఏంది ఒకడేమో షాక్ అవుతున్నా, ఒకడేమో నార్మల్గా ఉన్నాడు. ఇట్స్ ఓకే చూద్దాం ఏం గేమ్ ఆడతారు. ఓకే ఇద్దరు వేరువేరుగా వెళ్ళారు. రెడ్ ఓడికి రెడ్ ఆడుతున్నాడు, బ్లూ ఓడికి ఎల్లో ఆడుతున్నాడు. సూపర్. అక్క నువ్వెవరు? అమ్మ అక్క రీజన్ చెప్పు, ఇందాక రూమ్లో తిట్టింది నువ్వే కదా? అవునరా ఎదవా, అయితే ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేయలే అక్క, ఆడుకో. అమ్మో ఏంది గైస్ మరి అక్క ఎంత రూడ్గా ఉంది. సర్లేండి వదిలేయండి. ఓకే ఈడైతే వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోతున్నారండి. వీళ్ళిద్దరూ అన్నా తమ్ముళ్ళు అనుకుంటా. ఓకే వెళ్ళిపోండి. రే నువ్వు కూడానా? అక్క నువ్వు కూడానా? సరేనండి గాయస్ వీళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు. మనకి వేరే వాళ్ళు రారా ఏంటి ఆడటానికి? మనం సంపాదించుకుందాం గైస్. మనకి ఇంకా రేపటికల్లా డబ్బులు చేతి నిండా. ఓకే ఇంకా ఎవరైనా వస్తారేమో వెయిట్ చేద్దాం. కానీ ఎవరు రావట్లా. రే ఎవడండి రండ్రా. రే మాంత్రికుడు రే క్యాబ్ పెట్టుకున్నాడు రారా రే రండ్రా ఎవడనా. రే ఎవడు రాడేంట్రా రే, చెవులు దొబ్బినా చెప్పేది ఏం పడట్లేదా? ఓకే ఎవడు రావట్లా గైస్. సర్లేండి ఇంకా ఈ రూమ్లో వేడిగా ఉంది. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ రూమ్లో ఏసీ అయితే పెడదాం. లెట్స్ గో. ఒక నిమిషం. అంతకన్నా ముందు అసలు ఈ రూమ్లో టెంపరేచర్ ఎంత ఉందో చూద్దాం. 25.5 degrees ఉంది. ఇంకేం చేయలేం కాబట్టి ఒక ఏసీ అయితే కొందాం ఈ రూమ్లో కోసం. ఎందుకంటే చాలా వేడిగా ఉంది గైస్, ఒక్కపోతుంది ఇక్కడ ఈ రూమ్లో ఉండి. కానీ మనం ఉండాల్సిందేమో ఈ రూమ్లోనే ఉండాలి. అందుకనే ఒక ఏసీ అయితే బుక్ చేశాను. ఇప్పుడైతే వస్తుంది. అయినా అమెజాన్ అని చెప్పి మీకు ఎలా వచ్చిందిరా ఐడియా? అసలు అమెజాన్ వాడు చూసుకుంటే అమ్మో ఎడుతున్నాడు అసలు, అలా ఉంది పేరు. ఓకే గాయస్ మన పార్సల్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం. ఎయిర్ కండిషనర్ ఓపెన్ చేసాను గాయస్. ఇదే గైస్ అన్బాక్సింగ్ వీడియో మొత్తం ఇదే. ఇంకా మీరు ఇదే అనుకోవాలి ఇంకా. ఓకే ఇదైతే ఫిట్ చేసేద్దాం. ఓకే ఇటు తిప్పుదాం. ఇక్కడైతే ఓకే ఫిట్టింగ్ చేద్దాం. ఏంట్రది ఫిట్ కాదు, ఫిట్. ఓకే ఫిట్ చేసేద్దాం. పుట్. ఓకే గైస్ ఫిట్ అయితే చేస్తాం అక్కడ. ఇంకా మంచిగా చల్లదనం వస్తుంది ఇక్కడ కూడా. చల్లదనం అని చెప్పి ఆడేసుకోవడం ఇంకా మామూలుగా ఉండదు. ఓకే అరే ఎవడు రాడేంట్రా నా మెంటలెక్కిద్ది ఇంకేం నేను. సర్లేండి గాయస్ ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో చాలా లెంత్ అయితే అయిపోతుంది. అదిగోండి అక్కడైతే ఎయిర్ కండిషనర్ యాడ్ చేసాం. అండ్ ఇక్కడ కూడా ఇంకా వెండింగ్ మిషన్స్ అయితే 4, ఈ ఫ్యాను ఆ ఏసీ అయితే యాడ్ చేసాం కదా. ఇది గాయస్ మరి వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా అలానే దీనికి పార్ట్ 2 కావాలా వద్దా అది కూడా కామెంట్ అయితే చేయండి. మరి ఇంకా అలానే లైక్ చేసుకొని షేర్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. ఇంకా మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. దిస్ ఈజ్ రేవంత్ ఫ్రమ్ రేవంత్ గేమింగ్ సైనింగ్ ఆఫ్.